దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 7గురు మత్స్యకారులలో ఒకరి ఆచూకీ లభ్యమైంది. గల్లంతైన వారిలో ఒకరైన బోటు యజమాని కార్య చిన్నాను ఓ వాణిజ్య నౌక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరో 6గురి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1న విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం, విశాఖకు చెందిన మొత్తం 7గురు మత్స్యకారులు విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో చిక్కుకుపోయారు. శనివారం సాయంత్రానికి వీరు ఒడ్డుకు చేరుకోవాల్సి ఉండగా సాయంత్రం 4 గంటల తర్వాత వారి ఫోన్లు పనిచేయకపోవడం, వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఒకరిని రక్షించాయి. మిగతా 6గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు ఫోన్ ద్వారా. దుర్గాప్రసాద్, ప్రస్తుతం గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చినాయి, మరి తాజా పరిస్థితి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఏదైతే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే పూర్తి స్థాయిలో సముద్రం అంతా కూడా అల్లాకల్లోలంగా మారిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 7గురు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్ళడం జరిగింది. అందులో విశాఖ భీమిలి ప్రాంతానికి చెందిన వారు, అదేవిధంగా భోగాపురం, విజయనగరం ప్రాంతానికి చెందిన మత్స్యకారు మొత్తం 7గురు ఒక బోట్ లో అయితే సముద్రం నుంచి చేపల వేటకు వెళ్ళడం జరిగింది. అయితే దాని తర్వాత వారు 1వ తేదీన సముద్రంలో వేటకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు మత్స్యకారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపు 10 నాటికల్ మైల్ అంటే తీరానికి 2 గంటల ప్రయాణం అని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారు చేపల వేటకి వెళ్ళిన తర్వాత వారి కుటుంబ సభ్యులు మత్స్యకారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వర్షాలు పడతాయి, విధంగా తుఫాను కానీ అల్పపీడనం ఉంది, ఖచ్చితంగా త్వరగానే వెనక్కి వచ్చానని చెప్పేసి కూడా వీరికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే సమాచారం అందుకున్న మత్స్యకారులు అప్పటికే వారికి ఈ బంగాళాఖాతంలో వర్షాలు ఏర్పడుతుంది, ద్రోణి ఏర్పడుతుంది కానీ లేదా మత్స్యకారులకు వేటకు వెళ్ళదు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటికే వీళ్ళు సముద్రంలోకి వేటకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి పూర్తి స్థాయి సమాచారం అందించడంలో, కుటుంబ సభ్యులు అందించడంతో వారు వెనక్కి తిరిగి వస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఉధృతంగా మారడం, సముద్ర కెరటాలు ఎగిసిపడటం ఇట్లాంటి పరిస్థితుల దృష్ట్యా వారు ఏదైతే వారు ఆ బోట్ అయితే గల్లంతైన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఒక వాణిజ్య షిప్ ఆ దవలో వెళ్తున్నప్పుడు వీరు రక్షించుకునేందుకు అయితే ప్రయాసపడటం మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ బోటు ఓనర్ చిన్న అయితే ఎవరైతే వాణిజ్య బోటు వెళ్తుందో దాంతో ఆ తాళ్లు వేసి వారు పైకి లాగిన పరిస్థితి. అయితే మనకు అందిన తాజా అప్డేట్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇంకొక నలుగురిని ఈ చిన్న ఎవరైతే బోటు ఓనర్ ఉన్నారో నలుగురిని కాపాడేందుకు కూడా ఆయన ఒక 4 సార్లు కూడా బోట్ పై ఆ వాణిజ్య బోటుకి వేయడం జరిగింది. అయితే వీరు అది ఈదుకుంటూ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో సపోర్ట్ అవ్వకపోవడంతో వారు ఆ తీరానికి అందుకోలేరు. ఆ బోట్ లో ఉన్నట్టు కూడా మనకు పూర్తిగా సమాచారం ఉంటుంది. అయితే ఎవరైతే మిగతా 6గురు ఉన్నారో 6గురిని రక్షించే ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే ఈ 6గురు ఎక్కడ గల్లంతయ్యారని చెప్పేసి కూడా పూర్తిగా ఆ కోస్ట్ గార్డ్ సిబ్బంది కావచ్చు, మెరైన్ సిబ్బంది కావచ్చు, పూర్తిగా హెలికాప్టర్ ద్వారా ప్రస్తుతం అయితే తీరం వెంబడి అంతా కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా చెకింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే
మరోవైపు ఎస్ వర్షాలు దుర్గా గట్టిగా ప్రసాద్ పడుతున్నాయి. అంటే ఒక అతన్ని అధికారులు రక్షించబడడం జరిగింది. మరి ఆయన నుంచి ఏమైనా వివరాలు అందుకున్నారా? అంటే వివరాలు ఏమైనా చెప్పాడా అతను? ఎవరైతే ఆయన ఇప్పుడు బయటికి ప్రాణాలతో బయటపడిన చిన్న ఉన్నారో ఆయన కూడా కొంచెం టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఇప్పటికి కూడా పూర్తిగా ఆయన కోలుకోలేని పరిస్థితి. ఆ వాణిజ్య షిప్ లో వచ్చిన తర్వాత ఆయన నుంచి సమాచారం తీసుకున్నది ఏ ప్రాంతంలో ఆ బోటు మిస్ అయింది, అంటే ఏ విధంగా అలలు ఉద్రిక్తి ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎక్కడ ఆ చిక్కుకోడిపోయారని చెప్పేసి కూడా ఆయన నుంచి కొంచెం వివరాలు సేకరించిన తర్వాత ఆ ప్రాంతంలో పూర్తిగా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ద్వారా పూర్తిగా మొత్తం అంతా కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే గల్లంతైన వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ పడవ ఎక్కడ చిక్కుకుంది, వీరు ఎక్కడైనా ఈ ప్రాణాలు రక్షించుకున్నందుకు ఇక్కడ ఇటువైపు వెళ్ళారా, లేదా ఇంక వేరే ఎవరైనా ఇప్పుడు ఏ విధంగా ఈ చిన్న అనే వ్యక్తిని రక్షించారు, వేరే ఎవరైనా రక్షించారా అన్న కోణం కూడా ప్రస్తుతం అయితే పూర్తిగా చెకింగ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు వాతావరణం ప్రతికూల పరిస్థితి వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే పూర్తిగా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా అంటే ఆ ప్రజెంట్ బంగాళాఖాతంలో గాలింపు ఏర్పడిన ఈ చర్యలకు ద్రోణి ఆటంకం ప్రభావం కలుగుతుందా దుర్గా విస్తారంగా ప్రసాద్? కొనసాగబోతుంది. ఎస్ అంటే ప్రజెంట్ వాతావరణం పరిస్థితుల రీత్యా అంటే గాలింపు చర్యలకు ఏమైనా ఆటంకం జరుగుతుందంటారా? ఉదయం కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఇప్పుడు గాలింపు ప్రస్తుతం వర్షం తగ్గింది, వాతావరణం కొంచెం చల్లబడింది కాబట్టి ఇప్పుడు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు హోంమంత్రి అంతా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. అది ఏ విధంగా జరుగుతున్నది. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ తో పాటు స్థానిక మా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి జరిగింది, పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడి జరిగింది. మెరైన్ పోలీసులతో పాటు నేవల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం సమన్వయం చేసుకుంటూ త్వరగా ఆ గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి, వారిని త్వరగా రక్షించేందుకు మనం ప్లాన్ చేయాలి. ఏ విధంగా ఎంతవరకు ఏం కావాలన్నా ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా మీరు సమన్వయం చేసుకుంటూ కూడా వారిని కాపాడే దిశగా పూర్తిగా గాలింపు ముమ్మరం చేయాలని చెప్పాడు ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం ఎస్ అంటే దుర్గా ప్రసాద్ మరి ప్రజెంట్ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? మరి వారు అధికారులు వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు కుటుంబ సభ్యులకి? ఏదైతే కుటుంబ సభ్యులైతే ఒకంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ చిన్న అనే వ్యక్తి వేరే వాణిజ్య షిప్ లో ఎక్కడం, మిగతా వారిని రక్షించే ప్రక్రియ జరుగుతుందన్న పూర్తిగా సమాచారంతో ఒకంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వారు ఎక్కడ గల్లంతయ్యారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫోన్ కూడా కమ్యూగా రావట్లేదు, సముద్రం చేస్తే ఇంత ఉద్రిక్తంగా ఉంది అని చెప్పి కూడా వారు ఆందోళన పడుతూ ఫిషరీ జేడీ వద్ద వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఫిషరీ జేడీ దగ్గర మాట్లాడటం జరుగుతుంది. మరోవైపు ఆ ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వారితో మాట్లాడి జరిగింది, జిల్లా కలెక్టర్ కూడా వారితో మాట్లాడి జరిగింది. మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం వారిని కాపాడే దిశగా, వారిని రక్షించే దిశగా అడుగులు వేస్తుంది. పూర్తిగా అటు ఒరిస్సా తీరానికి ఒకవేళ అటువైపు వెళ్ళారా అని చెప్పేసి అటువైపు మెరైన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. పూర్తిగా నేవల్ అధికారులు కూడా హెలికాప్టర్ ద్వారా పూర్తిగా ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు టెన్షన్ పడక్కర్లేదు, మీకు సపోర్ట్ గా ఉంటుంది, మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందొద్దని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే భరోసా కల్పిస్తున్న అంశంగా మనకు చెప్పారు. ఎస్ థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.